ప్రైజ్ ద లార్డ్. మన ఆత్మీయ జీవితంలో మేలుకొలుపు కొరకు వాక్యంలో నుండి ఒక్క మాట. లూకాసు వార్త 9వ అధ్యాయము 25వ వచనము. ఒకడు లోకమంతయు సంపాదించుకొని తన్ను తాను పోగొట్టుకొనిన ఎడల లేక నష్టపరుచుకొనిన ఎడల వానికేమి ప్రయోజనము? లూకాసు వార్త 9వ అధ్యాయము 25వ వచనము. ఒక ఊరిలో ఎత్తైనటువంటి కొండ ప్రాంతంలో ఒక కుర్రవాడు గొర్రెలను మేపుకుంటూ ఉన్నాడు. అక్కడ ఒక కొండ నుండి మరొక కొండకు మధ్య రైల్వే వంతెన ఉంది. ఆ కుర్రవాడు గొర్రెలను మేపుకుంటున్న సమయంలో ఆకాశం ఒక్కసారిగా మేఘాలతో నిండిపోయింది. ఒకవైపు ఈదురుగాలులు వీస్తున్నాయి. అతనికి అర్థమైంది, భయంకరమైన వర్షం కురవబోతోంది. తుఫానులా ఉందని గబగబా తన గొర్రెలను ఇంటికి తోడుకొని వెళ్ళిపోవాలనే తొందరలో ఆ గొర్రెలను నడిపిస్తూ ఉన్నాడు. కాని గాలి మరింత భయంకరంగా పెరిగిపోయింది. ఆ గాలి తాకిడికి 2 కొండల మధ్య ఉన్నటువంటి ఆ రైలు వంతెన కాస్త వంగిపోయి కూలిపోయింది. అది చూసిన ఆ కుర్రవాడు మరింత త్వరగా తన గొర్రెలను తీసుకుని వెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. ఈలోపు రైలు కూత వినిపించింది. అయ్యయ్యో, రైలు వచ్చేస్తోందే, ఈ వంతెనేమో కూలిపోయింది. ఆ విషయం వారికి తెలియదు. ఏదో ఒకటి చేసి ఆ రైలుని ఆపాలని తన గొర్రెలను విడిచిపెట్టి పట్టాలపై ఆ రైలుకు ఎదురుగా వెళ్తున్నాడు. 2 చేతులు ఊపుతూ రైలు ఆపండి ఆపండి అని అరుస్తూ వెళ్తున్నాడు. ఆ రైలు నడిపించే వ్యక్తి ఆ కుర్రవాణ్ణి చూసి ఏదో సరదాగా కావాలనే చేస్తున్నాడు, హార్న్ కొడితే పక్కకు వెళ్ళిపోతాడు అని వేగంగా దూసుకొని వచ్చేస్తున్నాడు. ఆ కుర్రవాడు పక్కకు తప్పుకోలేదు. పట్టాలపై అడ్డంగా పరిగెడుతూ ఆపండి ఆపండి అని కేకలు వేస్తూ పరిగెత్తాడు. రైలు ఆపకుండా ముందుకు దూసుకు వెళ్ళింది. ఆ కుర్రవాడు నుజ్జు నుజ్జు అయి చనిపోయాడు. అది చూసిన డ్రైవర్ వెంటనే రైలు బ్రేక్ వేశాడు. ఆ రైలు భయంకరమైన కుదుపుతో కొన్ని మీటర్ల ముందుకు వెళ్ళి ఆ వంతెన ఎక్కడైతే కూలిపోయిందో అక్కడికి వెళ్ళి ఆగింది. ఎదురుగుండా చూస్తే ఆ వంతెన కూలిపోయి కనిపించింది రైలు డ్రైవర్కి. గబగబా కిందికి దిగి ఎక్కడైతే ఆ కుర్రవాడు నుజ్జు నుజ్జు అయి చనిపోయాడో అక్కడికి పరుగు పరుగున వెళ్ళాడు. డ్రైవర్ ఎందుకని రైలు అర్ధాంతరంగా ఆపేశాడో ఎవరికీ అర్థం కాలేదు. ఆ రైలు ఆపేసి అతడు ఎందుకు వెనక్కి పరిగెత్తుతున్నాడో ఆ రైలులో ప్రయాణిస్తున్న వారికి అర్థం కాక చాలామంది రైలు దిగిపోయారు. 2 ముక్కలైపోయిన ఆ కుర్రవాడిని ఆ డ్రైవరు తన చేతుల్లోకి తీసుకుని ఏడుస్తూ ఉంటే, ఎందుకని ఈ కుర్రవాడు ఆత్మహత్య చేసుకున్నాడు అని రైలు దిగిన వారందరూ అడుగుతూ ఉన్నారు. ఆ రైలు డ్రైవరు బోరున ఏడుస్తూ, ఈ కుర్రవాడు ఆత్మహత్య చేసుకోలేదు, మనమందరం బ్రతకాలని ఇతడు తన ప్రాణాన్నే త్యాగం చేశాడు. ఈ కుర్రవాడే కనుక మరణించి ఉండకపోతే ఈ క్షణం మనమందరం మరణించి ఉండేవాళ్ళం. మనల్ని బ్రతికించాలనే ఈ కుర్రవాడు తన ప్రాణాన్ని త్యాగం చేశాడు అని ఏడుస్తూ ఆ కుర్రవాడిని గట్టిగా హత్తుకున్నాడు ఆ రైలు డ్రైవర్. ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరులారా, ఆ కుర్రవాడు అంత త్యాగం చేసిన తర్వాత కూడా రైలు డ్రైవర్ మళ్ళీ రైలు ఎక్కి ఆ రైలు ముందుకు తీసుకొని వెళ్తాడా? తీసుకొని వెళ్ళడు. ఎందుకంటే అతనికి తెలుసు, మనల్ని రక్షించటానికి ఈ కుర్రవాడు ప్రాణం పెట్టాడు. అయినప్పటికీ మూర్ఖంగా ముందుకు వెళ్ళి లోయలో పడడం క్షేమం కాదు అని. 2000 సంవత్సరాల క్రితం ఇదే జరిగింది. నిన్ను నన్ను మన అందరినీ రక్షించడానికి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. మూర్ఖంగా పాపిష్టి జీవితంలో ముందుకు సాగుతూ నరకం అనే లోయలో కుప్పకూలిపోతానంటే మనలాంటి బుద్ధిహీనుడు మరొకడు ఉండడు. దేవుని ప్రేమను, ఆయన ప్రసాదించేటువంటి క్షమాపణను కాళ్లదన్నుకుంటే తిన్నగా నరకానికి వెళ్తానంటే ఎవరు నిన్ను కాపాడగలరు? అలా కాకుండా ఈ లోకంలో నేను పేదదాన్ని కావచ్చు, ఆర్థికంగా చితికిపోయి ఉండొచ్చు, ఆకలి మంటలతో అల్లాడిపోతూ ఉండొచ్చు, ఒకవేళ అనారోగ్యం తల్లడిల్లిపోయే వేదన కావచ్చు. కానీ యేసుక్రీస్తును నీవు నీ సొంత రక్షకుడిగా అంగీకరించినట్లయితే మీరు ఈ లోకంలో కన్ను మూసినప్పుడు తిరిగి కన్ను పరలోకంలో తెరుస్తారు. ఒకవేళ వచ్చిన ఈ అవకాశాన్ని జారవిడుచుకుంటే ప్రతి ఒక్కరూ ఈ లోకంలో కన్ను మూసిన తరువాత నరకంలో కన్ను తెరుస్తారు. ఈ ప్రదేశం బహుభయంకరమైనది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. నన్ను నేను మార్చుకుంటాను, పరలోక రాజ్యం నాకు కూడా కావాలి అని మీరన్నట్లయితే ఇప్పుడే ఈ క్షణమే మీరున్న చోటనే మోకరించి మీరు చేసిన తప్పులను పాపములను యేసయ్య ముందు ఒప్పుకుని విడిచిపెట్టినట్లయితే క్షమాపణ పొందుకుంటారు. ఈ చక్కటి అవకాశాన్ని జారవిడుచుకోకండి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.